చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహి పత్రిక, ఈ దరిద్రపు పత్రిక. ఏబిఎన్ చెత్త రాతలకి నిరసనగా మరి ఏ విధంగా మీరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి స్థలం కేటాయించారు? దానికి కర్మఫలం అనుభవించే రోజైతే కూటమి ప్రభుత్వం ఉంది. 2.5 సంవత్సరాలు దాట వస్తుంది, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన్ని పోలేదు. కనీసం ఏం చేశారు? సూపర్ 6 మీరు ఏం చేశారు? ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకుంటూ డబ్బులు సంచుల్లో వేసుకుని మీరెక్కడ? వీళ్ళు చెత్త రాతలు రాస్తున్నారు, చెత్త ప్రచారాలు చేస్తున్నారు అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మీరు 50 ఏళ్ల పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి పెన్షన్ అన్నారు, ఎగ్గొట్టారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారి పిలుపు మేరకు మరి ఈ రోజు విద్యార్థి విభాగమే కానీ, మహిళా విభాగమే కానీ, అలాగే స్టూడెంట్ యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నాన్ని పూర్తిగా మేము సపోర్ట్ చేస్తున్నాం. నిజంగా ఏబిఎన్ అనే పత్రిక నిజంగా ఒక నీచ జర్నలిజానికి మరి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఆ పచ్చ మీడియా అనేది నిజంగా ఈ రోజు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్నమాట. నిత్యం ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఏమీ రాయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడం మాత్రమే ధ్యేయంగా పెట్టుకున్న పత్రిక ఈ దరిద్రపు పత్రిక. ఈ రాష్ట్ర ప్రజలు ఈ పత్రికను బాయ్కాట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే మొన్న మందా సాల్మన్ రాజు గారి మరణించమై ఈ రోజున అన్ని కుల మత భేదం లేకుండా ఎస్సీ వర్గం కానీ, స్టూడెంట్ వింగ్, మహిళా వింగ్ కానీ ఈ యొక్క కార్యక్రమానికి అవినాష్ గారి పిలుపు మేరకు, అలాగే మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శిఖామణి సెంటర్లో నిరసన కార్యక్రమం కొవ్వొత్తుల నిరసన చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారే ఆంధ్రజ్యోతి కానీ నిజంగా ఉన్న వాస్తవాలు కనీసం వన్ సైడ్గా రాస్తూ ప్రజల్ని చాలా మబ్బుపెట్టు ఆ వాస్తవాల్ని అవాస్తవాలుగా చేస్తూ, అవాస్తవాలు వాస్తవాలుగా చెప్తూ రాయటం జరుగుతుంది. మా ఉద్దేశం అయితే ఒకటే, నిరసన కార్యక్రమం కొవ్వొత్తు ర్యాలీ చేసి ఆ ప్రశ్న మటుకి, ఆ పేపర్ను మటుకి బాయ్కాట్ ఖండించాలి, దాన్ని బాయ్కాట్ చేయాలని, అదే పేపర్ని రాకుండా చేయాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాము. శిఖామణి సెంటర్లో నిరసన కార్యక్రమం ఏదైతే ఏబిఎన్ చెత్త రాతలకి నిరసనగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తరపున ఏదైతే వాళ్ళు రాసే పచ్చ జెండా, వాళ్ళకి పచ్చకళ్ళు అంతా కూడా లోకమంతా ఏదైతే పచ్చకాములు వచ్చినోడికి అంతా పచ్చగా ఉన్నట్టు రాసే ప్రతి రాత కూడా చెత్తగా రాసి ఈరోజు దానికి ఆయనకి బహుమతి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రానికైతే ప్రజలకు ఏది కూడా ఎక్కడా కూడా సుఖంగా 2 ఏళ్ల నుంచి ఎవరు కూడా ఆనందంగా లేరు. వాళ్ళకి రాసిన రాతలకు మట్టి ఆయనకి బహుమానంగా నిన్నే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో మరి ఎంత ఫ్రీగా, ఎందుకంటే ప్రజలు ఒక పక్కన ఇళ్ల స్థలాలు లేక, మరి డైలీ వేజెస్ లేక, మరి ఎన్నో పథకాలు ఇస్తానని ప్రజలను మోసపూరితమైన పనులు చేసి ఏదన్నా అంటే ఆంధ్ర రాష్ట్రం అప్పులు చేసి వెళ్ళిందంటాం. మరి ఏ విధంగా మీరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి స్థలం కేటాయించారు? మరి ప్రజల తరపున మేము పోరాడతాం కాబట్టి, మేమేమన్నా అడుగుతాం కాబట్టి మీరు పచ్చరాతలు రాపిస్తున్నారు. కానీ ప్రజలైతే నిజంగా మోసపూరితమైన రాతల్ని నమ్మే విధంగా ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేరు. ప్రతిదీ కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా నిలదీస్తూనే ముందుకెళ్తుంది. ఈరోజు నువ్వు రాసే రాతలకు నీకు బహుమతి రావచ్చు, కానీ 2029లో ప్రజలు ఇచ్చే బహుమతి ఏంటంటే భూస్థాపకం చేసే విధంగా టీడీపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నిలిచే విధంగా ప్రజలైతే ఉన్నారు. దానికి నీకు ఖచ్చితమైన బహుమతి వస్తుంది. నువ్వు రాసే ప్రతి రాతకి బూమ్ ర్యాంగ్ లాగా దానికి కర్మఫలం అనుభవించే రోజైతే కూటమి ప్రభుత్వంకు ఉంది. ఈరోజు గత ప్రభుత్వంలో నిన్న కాక సంక్రాంతి సంబరాలు ఎవరికి జరిగినాయండి? సంక్రాంతి సంబరాలు ప్రజల్లో లేవు. సంబరాలు మీ యొక్క కూటమి నాయకుల్లో ఉన్నాయి. ఎక్కడ కోటలు వేసేసుకుంటాం, మీరు డబ్బులు దండుకుంటాం. దాన్ని నిజంగా ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్ర సీఎం హోదాలో ఉండి మీరు ఏ రోజైనా జనాలకు ఉపయోగపడే విధంగా మాట్లాడుకోకుండా సంబరాలు చేసుకోండి, కోడి పందాలు చేసుకోండి అంటే ఏ విధంగా అయినా న్యాయం చెప్పండి? ప్రజానీకం ఒక రకంగా బాధపడుతూ పథకాలు రాలేదని ఇబ్బంది పడుతుంటే మరి ఈ రకంగా మీరు చేయటం అనేది నిజంగా సిగ్గుచేటు. మీరు చేసే రాతలకి ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చేసే రాతలన్నిటికి కూడా ఆయనకి బహుమతి గిఫ్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. కానీ 2029లో ఇది ఖచ్చితంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా కోరుకునేది అంటే ఇలాంటి బహుమతులు 2029లో భూస్థాపకం చేసే విధంగా ప్రజలైతే ఖచ్చితంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తుందా, ఎప్పుడు తలనొప్పి దించుకునే విధంగా ప్రజానీకం అందరూ కూడా ముందు ఉన్నారని చెప్తూ సెలవు తీసుకుంటారు. ఈరోజు ధర్నా అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి విపరీతమైన అబద్ధాల రాతలు ఏదైతే మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తా ఉన్నారు. ఈరోజు ఆంధ్రజ్యోతి ఏం రాసినా సరే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించే విధంగానే ప్రజల ధోరణ, ప్రజల ఆలోచన ఉంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పి కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే
అధికారంలోకి వచ్చిందో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా అదే ఆల్రెడీ కూటమి రంగు అనేది బయటపడింది. ఆ కూటమి రంగుని పూసుకుంటూ ఆంధ్రజ్యోతి రాసే రాతల్ని ఈరోజు ఎవరు కూడా ఏకీభవించే దిశలో లేరు ప్రజలు. ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్లలో కూడా ఏదైనా పండగ వస్తుందంటే పండగకి ముందు ఆసరానో చేయూతానో ప్రతి ఒక్కటి కూడా పథకం వచ్చేది. ఆ పథకం ద్వారా ప్రజలకి డైరెక్ట్గా నేరుగా డబ్బులు అనేది పట్టం. ఆ డబ్బులతో ప్రజలు ఎంతో సంతోషంగా నిజంగానే పండగ చేసుకునే వాతావరణంలో ఈ 5 ఏళ్ళు కూడా నడిచింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఒక ఆసరా లేదు, ఒక పెన్షన్స్, మరీ ముఖ్యంగా పెన్షన్స్ ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాట వస్తుంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక్క పెన్షన్ కూడా విడుదల కాలేదు. అంటే 60 ఏళ్ళు దాటలేదా అండి? ఈ 3 సంవత్సరాల్లో ఏ ఒక్క వృద్ధుడు 60 ఏళ్ళు దాటలేదా? లేకపోతే 2.5 సంవత్సరాల నుంచి ప్రతి 6 నెలలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క డివిజన్లోనే 100 నుంచి 150 పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. మరి ఈ 2.5 సంవత్సరాల్లో ఎందుకు పెన్షనర్స్ లేరా? సచివాలయాల చుట్టూ పేపర్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పెన్షన్స్ రాయండి, పెన్షన్స్ ఇవ్వండి 2.5 సంవత్సరాల నుంచి అని చెప్పి ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన్ని పోలేదు. కనీసం ఒక పెన్షన్ కూడా, కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేకపోయిన ప్రభుత్వం సూపర్ 6 మేము చేసేసాం అంటున్నారు. ఏం చేశారు సూపర్ 6? మీరు ఏం చేశారు? మహిళలకు 1500 ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఆ 15,000 వేసేసాం అంటున్నారు. మొత్తం కూడా జరగలా. మొత్తం జల్లెడ పెడితే ఒక 20% ఏమన్నా జరిగిందేమో. అన్ని వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు ఆంధ్రజ్యోతి రాస్తుంది అంటే ప్రజలందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా జరిగింది అనేది చూశారు. ఈ రోజు ఈ కూటమి వాళ్ళు ప్రతి దాంట్లో కూడా స్కామ్ చేసి డబ్బులు సైడ్ చేస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమానికి గురించి కానీ, ప్రజల మంచి గురించి కానీ ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా పాటుపడలేదు. పీపీటీ కాలేజెస్ మొన్న పెమ్మసాని గారు చెప్తున్నారు, ఒక చిన్న కట్టడం కట్టాలంటే మేము గవర్నమెంట్లో ఉండి, మేము మినిస్టర్స్ అయ్యి ఉండి కూడా మాకు ఎన్నో సార్లు పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారు కదా. మరి 17 మెడికల్ కాలేజెస్ ఒక 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే మిగతా 3 సంవత్సరాల్లో 17 గవర్నమెంట్ కాలేజెస్ కట్టి చూపించిన జగన్ గారు ఎక్కడ? వాటిని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకుంటూ డబ్బులు సంచుల్లో వేసుకుని మీరెక్కడ? ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా తూతూ అంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఈ ఆంధ్రజ్యోతి కాగితాలని లెక్క చేసే సిచ్యువేషన్లో ఎవరైతే లేరు, ఎప్పుడైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా వస్తారో అప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది మళ్ళీ బంగారు బాటలు వేస్తారు. కొత్త పలుకులు, చెత్త పలుకులు అని చెత్తరాతలు రాసి ప్రజల మీదకి వదులుతున్న ఎల్లో మీడియాకి ఈరోజు మహిళా విభాగము, యువజన విభాగము, స్టూడెంట్ విభాగం, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్పొరేటర్లు, మా మహిళా నాయకులు అందరూ కలిసి ఈరోజు ఏదైతే ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుందో ఆ ప్రచారాన్ని ఖండించడానికి ఈరోజు బయటికి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ విష ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరం ఖండిస్తున్నాం. ఈరోజు గట్టిగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి, సోషల్ మీడియాలో ఎవరు స్పందిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి, మాజీ మంత్రుల నుంచి మాజీ ఎమ్మెల్యేల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు బెదిరింపులు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో సృష్టిస్తున్నారో మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతి గారి మీద, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఏ రకంగా వీళ్ళు చెత్తరాతలు రాస్తున్నారు, చెత్త ప్రచారాలు చేస్తున్నారు అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు టీటీడీలో ఉన్న పదవుల కోసం TV5 ఏ రకంగా దిగజారిపోతుందో చూస్తున్నాం. ఈరోజు ఈనాడు పేపరు ఏ రకమైన చెత్తరాతలు రాస్తున్నారో ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఈ రోజుకి అది ఈనాడు పేపర్ కాదు, టీటీడీ పేపర్ అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. TV5 కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ABN కానీ, ఈనాడు కానీ ఈరోజు ఎంత చెత్తరాతలు వాళ్ళు రాస్తున్నారో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అసహించుకుంటున్నారు వీళ్ళని చూసి. ఎందుకంటే మీకు 63 సీట్లు ఇచ్చి గెలిపించి మిమ్మల్ని ఏలమనిస్తే 18 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి మీరు ఏ సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేశారో మీరు చెప్పాలా. సూపర్ 6, సూపర్ హిట్ అని ఏ రకంగా మీరు చెప్పుకుంటున్నారు, ఏ రకంగా మీ జబ్బలు చరుచుకుంటున్నారు. నారీ శక్తి అన్నారు, స్త్రీ శక్తి అన్నారు,
లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు, గ్యాస్ సిలిండర్లు అన్నారు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. 11 రకాల ఆర్టీసీ బస్సులు ఉంటే 11 రకాల ఆర్టీసీ బస్సుల్ని తొక్కి 5 రకాల ఆర్టీసీ బస్సులు మాత్రమే మీరు ఫ్రీగా ఇచ్చారు. ఇన్ని రకాలుగా మీరు చేయూత, చేదోడు, తోడు, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, నా నేస్తాం, ఇన్ని రకాల సంక్షేమ పథకాలని మీరు తొక్కేశారు. మీరు ఇస్తానన్న సూపర్ 6లో కూడా మీరు 50 ఏళ్ళ పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి పెన్షన్ అన్నారు, ఎగ్గొట్టారు. మీరు 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళలోపు ప్రతి ఒక్క మహిళకి నెలకు 1500 అన్నారు, ఎగ్గొట్టారు. డోక్రా మహిళలకి రుణమాఫీ అన్నారు, 3 లక్షల నుంచి 10 లక్షల వరకు మీకు రుణాలు పెంచుతామన్నారు. ఈ రోజు డోక్రా మహిళల్ని కాలరాస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ పొదుపును కానీ పురోగతిని కానీ పూర్తిగా మంట కలుపుతున్నారు. ఈరోజు బ్యాంకులే స్పష్టం చేస్తున్నాయి, గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన ఏ రకంగా పొదుపు సంఘాలు యాక్టివ్గా ఉన్నాయి, ఈరోజు ఎన్ని పొదుపు సంఘాలు ఈరోజు నిర్వీర్యమైనాయి అన్నది ఈరోజు బ్యాంకులే స్పష్టం చేస్తున్నాయి. మీ పాలన ఎంత చెత్తగా ఉన్నది అన్నది మీ సర్వేల్లోనే బయటపడుతుంది. ఇది మేం చెప్పేది కాదు. మీ ముఖ్యమంత్రి గారు మీ మంత్రుల్ని, మీ ఎమ్మెల్యేలని కూర్చోబెట్టి మీ ముఖ్యమంత్రి గారు క్లాస్ పీకుతున్నారు, మీ పరిపాలన చెత్తగా ఉందని రిపోర్ట్ వస్తుందని. ఒకసారి చూసుకోండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేకపోతే ఇంకెవరి మీదో మేము నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తాము, నోటుకొచ్చినట్టు ప్రచురించేస్తాము అని అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీలు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు, చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహి అన్నది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి పిచ్చిరాతలు ప్రచురిస్తే ఇంకా దారుణమైన చర్యలకు తెగబడతామని తెలియజేస్తున్నాం.